పరమగీతాలు 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొనెను గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. షోలమ్మితి తన ప్రియుడైనటువంటి సొలొమోను గారి యొక్క ప్రేమల గురించి మాట్లాడుతూ చక్కటి సన్నివేశాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ ప్రియుని యొక్క ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చెబుతూ ద్రాక్షారసము కన్నా మధురము అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంది. ద్రాక్షారసము ప్రాముఖ్యతను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఈ ద్రాక్ష చెట్టును గురించి కానీ లేకపోతే ద్రాక్ష తోటను గురించి మనం ఆలోచన చేస్తే యోధా జాతిలో ఇజ్రాయేలు జనాంగము వారి యొక్క జీవన విధానములో ద్రాక్షారసమునకు చాలా ప్రాముఖ్యమైన స్థానము ఉంది అని లేఖనం చెబుతూ ఉంది. దేవుడు వారిని గూర్చి మాట్లాడుతూ యోధా జాతిని, ఇజ్రాయేలు జనాంగాన్ని సంబోధిస్తూ ఏమని మాట్లాడాడో ఒకసారి మనము చూసి ముందుకు వెళదాము. యెషయా గ్రంథము 27వ అధ్యాయం. యెషయా గ్రంథము 27వ అధ్యాయములో ఇజ్రాయేలు జాతిని గురించి ఆయన మాట్లాడుతూ యెషయాకు ఇచ్చిన ప్రవచనాన్ని మనం చూసినట్లయితే 2వ వచనములో అంటాడు, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దానిని గూర్చి పాడుడి. ద్రాక్ష వనము. ఎవరి ద్రాక్ష వనము? ఇజ్రాయేలు జాతి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే ద్రాక్ష వనముతో పోలుస్తూ ఉన్నాడు. ద్రాక్ష తీగలతో పోలుస్తున్నట్లుగా లేఖనం మనకి కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు యోధా జాతి ద్రాక్ష వనముతో పోల్చబడ్డారు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయానికి ఒకసారి మనం వస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఇజ్రాయేలు జాతి గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతడు ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ద్రాక్ష తోట, ద్రాక్ష వనము, ద్రాక్ష చెట్టు ఎవరికి సాదృశ్యంగా కనబడుతూ ఉందంటే ఇజ్రాయేలు జాతికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ షోలమ్మితి ద్రాక్షారసము గురించి మాట్లాడడంలో తన యొక్క ఉద్దేశాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ద్రాక్ష వల్లిగా, ద్రాక్ష వనముగా పిలువబడిన యూదుల యొక్క జీవితంలో వారి యొక్క ప్రేమను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, యూదులు ఏ కార్యక్రమానికైనా, ఏ శుభకార్యానికైనా వాళ్ళు ఉపయోగించే మొట్టమొదటిది ఏమిటంటే ద్రాక్షారసాన్ని వారు ఉపయోగిస్తారు. వారి కుటుంబాల్లో ఏదైనా సంతోషము జరిగినప్పుడు, ఏదైనా ఆనందకరమైన విషయం జరిగినప్పుడు వాళ్ళు దేన్ని తీసుకుంటారంటే ద్రాక్షారసాన్ని తీసుకుంటారు. మనకు తెలుసు కదా, కానాను వివాహంలో ఏమిచ్చారు యూదులకి? ద్రాక్షారసాన్ని ఇచ్చారు. అంటే శుభకార్యమైన, సంతోషకరమైన కార్యమైన, ఆనందకరమైన కార్యమైన వాళ్ళు తీసుకునేది ఏమిటి అంటే ద్రాక్షారసము. అంటే ద్రాక్షారసము దేనికి గుర్తుగా మనకి కనబడుతూ ఉంది అంటే సంతోషానికి, చెప్పండి, ఆనందానికి గుర్తుగా యోధా జాతి ద్రాక్షారసాన్ని స్వీకరించేవారు, ద్రాక్షారసాన్ని ఇచ్చేవారు. జాగ్రత్తగా ఈ మాటను మనము పరిశీలన చేసినప్పుడు దేవాతి దేవుడు మరొక అద్భుతమైన మాట మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద్రాక్షారసము అనగానే ఇక్కడ మనకి ఏం కనబడుతూ ఉందంటే దేవుని ప్రేమతో పోలుస్తూ ఉంది షోలమ్మితి. నా ప్రియుని ప్రేమ దేనికంటే గొప్పదంటుంది? ద్రాక్షారసము కంటే గొప్పది. ద్రాక్షారసమును పోలుస్తూ దేవుని ప్రేమ గురించి షోలమ్మితి మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ మాటను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆమోసు గ్రంథములో దేవుడు
ఇజ్రాయేలు జాతికి ఇవ్వబోతున్న విడుదల యొక్క ప్రతిరూపముగా ఈ మాట మనకి కనబడుతూ ఉంది. దేవుడు ఇజ్రాయేలు జాతిని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఆ ప్రేమను వ్యక్తపరుస్తున్న విధానము ఆమోసు గ్రంథములో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? ఆమోసు గ్రంథము తీసారా? ఎక్కడుంది ఆమోసు గ్రంథం? 754వ పేజీ. హోషియా తర్వాత మనకు కనబడుతుంది ఆ యోవేలు తర్వాత ఆమోసు కనబడుతుంది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము తీసారా? ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట 13వ వచనం చదువుదామా? 13వ వచనం అమ్మా. రాబోవు దినములలో ఆ కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు. పర్వతములలో నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇది యెహోవా వాక్కు. అప్పుడు యోధా జాతి చెరలో ఉన్నారు. చెరలో ఉన్న యోధా జాతికి ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి, సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. ద్రాక్షారసం ఎప్పుడు తీసుకుంటారు వాళ్ళు? సంతోషకరమైన కార్యాలు జరిగినప్పుడు, ఆనందకరమైన కార్యాలు జరిగినప్పుడు వారు ద్రాక్షారసాన్ని స్వీకరిస్తారు అని యోధా జాతి యొక్క జీవిత విధానం మనకి తెలియపరుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆమోస్ అంటూ ఉన్నాడు, మీరు ద్రాక్షారసాన్ని తీయబోతూ ఉన్నారు. దాని అర్థం ఏమిటంటే రాబోయే దినాల్లో మీకు సంతోషము రాబోతా ఉంది, రాబోయే దినాల్లో మీకు ఆనందము రాబోతూ ఉంది. దేవుడు మిమ్మల్ని సంతోషముతోనూ ఆనందముతోనూ నింపబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని చెబుతూ ఉన్నాడు ఆమోసు గ్రంథకర్త. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు షోలమ్మితి దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఆయన ప్రేమ సంతోషాన్ని మన జీవితాల్లో ఇస్తుంది, ఆయన ప్రేమ మన జీవితాల్లో ఆనందాన్ని ఇస్తుందని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ద్రాక్షారసము కంటే గొప్పది అనే మాటలో మాధుర్యము అనే మాటలో ఉన్న భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రేమ ద్రాక్షారసముతో పోల్చబడింది. అంటే దేవుని ప్రేమట మనకి సంతోషాన్ని ఇస్తుంది, దేవుని ప్రేమ మనకేమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఏమంటూ ఉంది షోలమతి అంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే చెప్పండి మధురమైనది. లోకానుసారమైన ద్రాక్షారసం సంతోషాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనం త్రాగే ద్రాక్షారసము ఆనందాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ నా ప్రియుడు యొక్క ప్రేమ ఆ ద్రాక్షారసము కంటే, ద్రాక్షారసం ఇచ్చే సంతోషము కంటే, ద్రాక్షారసం ఇచ్చే ఆనందము కంటే గొప్ప ప్రేమను నా దేవుడు మీకు ఇవ్వగలడు. నా దేవుని ప్రేమ ద్రాక్షారసం ఇచ్చే సంతోషము కంటే, ద్రాక్షారసం ఇచ్చే ఆనందము కంటే గొప్పది అని దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొన్ని వస్తువులు మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి, కొన్ని వస్తువులు మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి, కొన్ని బంధాలు మన జీవితాల్లో ఆనందిస్తూ ఉంటాయి, కొన్ని బంధాలు మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి కదా. ఎవరితో మనకు సంతోషం ఉందో, ఎవరితో ఆనందం ఉందో ఆ బంధాలతో మనము కొనసాగడానికి ఇష్టపడుతూ ఉంటాము దేవుని బిడ్డలారా. కానీ ఏ సంతోషమైతే, ఏ ఆనందమైతే ఆ బంధములో, ఆ వస్తువులో, ఆ జీవితంలో చూస్తూ ఉంటామో కొన్ని సందర్భాల్లో ఆ బంధాలే మన జీవితంలో సంతోషాన్ని దూరము చేస్తాయి, ఆనందాన్ని దూరము చేస్తాయి. మనము దేన్నైతే చూసి సంతోషపడతామో, వేటినైతే చూసి ఆనందపడతామో అవే మనకు మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న ఆనందాన్ని ఏం చేస్తాయి? దూరము చేస్తాయి. అందుకే దేవుడు ప్రేమ గురించి మాట్లాడుతూ షోలమ్మితి అంటుంది, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ద్రాక్షారసములో సంతోషాన్ని వెతుకుతున్నారే, ద్రాక్షారసములో ఆనందాన్ని వెతుకుతున్నారే, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము ద్రాక్షారసములో లేదు, దానికంటే నా ప్రభు ప్రేమలో చెప్పండి ఉంది. ఈ లోకములో ఎన్ని రకాలుగా మనము
సంపాదించిన సంతోషాన్ని వెతుకుతాము, ఆనందాన్ని వెతుకుతాము. నా ఆనందం ఎందులో ఉంది, నా సంతోషం ఎందులో ఉంది, ఏ పని చేస్తే ఆనందం కలుగుతుంది, ఏ పని చేస్తే సంతోషం కలుగుతుంది, ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించడానికి నేనేం చేయాలి? ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. వెళితే ఆ డాక్టర్ గారు, ఏంటి బాబు నీ సమస్య అంటే, ఆ వ్యక్తి అన్నాడట, నేను సంతోషంగా ఉండలేకపోతున్నానండి, ఆనందంగా ఉండలేకపోతున్నానండి, నా జీవితంలో నవ్వలేకపోతున్నాను అని చెప్పాడట. ఏం చేయలేకపోతున్నాడు? నవ్వు రావట్లే. అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు కానీ, అందరూ సంతోషంగా ఉన్నారు కానీ, అందరూ ఆనందంగా ఉన్నారు కానీ నా జీవితం లేదు, ఏం లేదు, సంతోషం లేదు, నా జీవితంలో ఏమి లేదు, ఆనందము లేదన్నప్పుడు ఆ డాక్టర్ గారు అన్నాడంట, ఈ సంతోషానికి ఆనందానికి మెడిసిన్ ఏమీ నా దగ్గర లేదు, కానీ మన ఊరిలో సర్కస్ పెట్టారు. ఏం పెట్టారు? సర్కస్ పెట్టారు. ఆ సర్కస్లో బఫూన్ అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. అతను మధ్య మధ్యలో వస్తాడు. అతని యొక్క యాక్షన్స్ మీరు చూస్తే, అతని హాహభావాలు నువ్వు చూస్తే, అతను నిన్ను సంతోషపరుస్తాడు. ఆ బఫూన్ని చూసి నవ్వని వాడంటూ ఎవడు ఉండడు, ఆనందించేవాడంటే ఎవడో ఉండడు, ఏడ్చేవాడు కూడా సంతోషపడతాడు అని డాక్టర్ గారు చెప్పాడట. అప్పుడు ఈయన అన్నాడంట, అందరినీ నవ్వించే ఆ బఫూన్ని నేనేనండి. ఎందుకంటే మనం అందరినీ సంతోషపరుస్తాం, అందరినీ ఆనందపరుస్తాం, కానీ మన సంతోషం ఎందులో ఉందో మనకే తెలియదు. కొన్ని సందర్భాల్లో మనము సంతోషాన్ని వెతుకుతూ ఉంటాం. ఎక్కడ దొరుకుద్ది అని మనుషుడు సంతోషాన్ని, సమాధానాన్ని వెతికి అనుకుంటాడు. ద్రాక్షారసములో ఉందనుకున్నారంట యూదులు. ఎందులో ఉంది? ద్రాక్షారసములో ఉంది సంతోషం, ద్రాక్షారసములో ఉంది ఆనందం అనుకుని దాన్ని వారు స్వీకరిస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అదే ద్రాక్షారసము లేకుండా వారి జీవితము అయిపోయింది. వారు ఆనందాన్ని పోగొట్టుకున్నారు, సంతోషాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు షూలమ్మిత అంటుంది, ద్రాక్షారసములో లేదు నిజమైన సంతోషం, ద్రాక్షారసములో లేదు నిజమైన ఆనందం. ఎవరిలో ఉందట? నా ప్రియుని ప్రేమలో ఉంది. అంటే దేవుని ప్రేమే నీకు సంతోషం ఇచ్చేది, దేవుని ప్రేమే నీకు ఆనందము ఇచ్చేది అని షూలమ్మిత చెబుతా ఉంది. దేవుని ప్రేమ లోకానుసారమైన వస్తువుల కన్నా, ఆహారము కన్నా, బంధాల కన్నా, బాంధవ్యాల కన్నా అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చేది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమని షూలమ్మిత తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళితే మరొక మాటను మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 3వ వచనం చదువుదామా? పరమగీతాలు 1వ అధ్యాయము 3వ వచనంలో అంటుంది, చదవరా తల్లి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీవు పూసుకొను అంటే నీవు రాసుకునే, నువ్వు ఉపయోగించే పరిమళ తైలము ఎలాంటిదట? సువాసన గలది. పరిమళ తైలంతో మనకి ఎందుకంటే, పరిమళ తైలంతో మనకు సంబంధం ఏమిటి? ఎందుకు షూలమ్మిత పరిమళ తైలము అనగా సెంటు, మన భాషలో చెప్పాలంటే సెంటు, సుగంధ ద్రవ్యము. ఏంటి చెప్పండి? సుగంధ ద్రవ్యము. ఈ సుగంధ ద్రవ్యము గూర్చి ఎందుకు మాట్లాడుతూ ఉంది? పరిమళ తైలము. దాని యొక్క భావాన్ని ఏమిటి, ఆ వచనములో ఉన్న అర్థం ఏమిటి, దానిలో ఉన్న వివరణ ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పరిమళ తైలము, ఏ తైలము? పరిమళ తైలము. పరిమళ తైలము యొక్క ప్రాముఖ్యతను మనము జాగ్రత్తగా ఒకసారి చరిత్రలోనికి వెళితే, నిర్గమకాండంలో ఒక అద్భుతమైన మాట దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దామా? నిర్గమకాండము 29వ అధ్యాయం తీసారా? నిర్గమకాండము 29వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట. 7వ వచనాన్ని చదువుదాము. 7వ వచనంలో అంటాడు, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. ఏ తైలం అట? అభిషేక తైలం. అక్కడేం తైలము? పరిమళ తైలం.
అంటే యోధా జాతిలో పరిమళ తైలానికి, అభిషేక తైలానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని లేఖనము చెబుతా ఉంది. ఏమిటా ప్రాముఖ్యత? ఈ అభిషేక తైలాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అభిషేక తైలం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలిస్తే ఆ పరిమళ తైలం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఈ అభిషేక తైలము దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారిని అభిషేకించి వారిని ప్రత్యేకపరచడానికి ఏం ఉపయోగిస్తారు? అభిషేక తైలాన్ని ఉపయోగిస్తారు. అంటే అభిషేక తైలము ఏమి చెబుతా ఉందంటే ప్రత్యేకతను సూచిస్తూ ఉంది. దేని సూచిస్తూ ఉంది చెప్పండి? ప్రత్యేకత. ఒక రాజుగా అభిషేకించడానికి, ఒక యాజకునిగా అభిషేకించడానికి, అంటే దేవుని పని కొరకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికి దేవుడు చూపించే ప్రత్యేకత ఏమిటంటే అభిషేక తైలం. అభిషేకం అనే మాటకు అర్థమేంటి చెప్పండి? తెలుసా మీకు? అభిషేకం అనే మాటకి అర్థం ఏమిటి అంటే, అభిషేకం అనే మాటకు అర్థము దేవుడు ప్రత్యేక పరుచుకొనుట, అంతే. పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాడు, ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు అంటే ఏం చేయాలి? ఆ వ్యక్తిని అభిషేకించాలి. ఏం చేయాలి చెప్పండి? అభిషేకించాలి. అభిషేకము దేవునిలో ప్రత్యేకతకు గుర్తుగా కనబడతా ఉంది, దేవునిలో ప్రత్యేకతకు సాదృశ్యంగా కనబడతా ఉంది. పాత నిబంధనలో ఈయన దేవుని సేవకుడు, ఈయన రాజు అనడానికి ఏం చేసేవారంటే అభిషేకము చేసేవారు దేవుని బిడ్డ. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో అభిషేకం ఉందా? కొత్త నిబంధన ప్రకారంగా అభిషేకం ఉందా? కొత్త నిబంధన ప్రకారంగా అభిషేకాన్ని గురించి లేఖనం ఏం మాట్లాడుతూ ఉందో ఒకసారి మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో మనకున్న ప్రత్యేకత, పాత నిబంధనలో ప్రత్యేకత అంటే ఏం చేయాలి? అభిషేక తైలముతో అభిషేకించాలి. క్రొత్త నిబంధనలో నన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నన్ను సేవకుడిగా నిలబెట్టాడు, దేవుడు నన్ను యాజకుడిగా నిలబెట్టాడు, దేవుని పనిలో ఒక పాత్రగా నిలబెట్టాడు అనడానికి రుజువేమిటి అని ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త తీసారా? ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధన తీసిన వారి పేజీ నెంబర్ చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎన్నో అధ్యాయము? 1వ అధ్యాయము. తీసారా? 32వ వచనాన్ని చదువుదాం. మరియు యోహాను ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చిన చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద నిలబడింది. ఎవరు? పరిశుద్ధాత్మ పావురము వలె ప్రభువు మీద నిలబడినప్పుడు ఏం జరిగింది అంటే ప్రభు అభిషేకించబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి? పాత నిబంధనలో అభిషేకం ఏంటి? తైలం. క్రొత్త నిబంధనల అభిషేకం ఏంటి చెప్పాలి? పరిశుద్ధాత్మ. కొత్త నిబంధనలో దేనితో అభిషేకించబడాలి? పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పాత నిబంధనలో దేనితో అభిషేకించబడతాం? వెరీ గుడ్, బాగా క్లారిటీ. కొత్త నిబంధన అభిషేకానికి గుర్తేమిటి? పరిశుద్ధాత్ముని రాక. కొత్త నిబంధనలో అభిషేకానికి గుర్తు పరిశుద్ధాత్ముని రాక. ఇప్పుడు నేను అభిషేకించబడ్డాను అనడానికి రుజువేంటి? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు దాని అర్థం ఏంటి? నేను అభిషేకించబడ్డాను, అంతే. స్పెషల్గా నూనెసి అభిషేకించవలసిన పని లేదు కదా. బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సహజంగా మిమ్మల్ని మేము అభిషేకిస్తామని దైవజనులందరూ మన నెత్తి మీద ఏమేస్తారు? అది చెల్లదు. అది మన సంతోషం కొరకు తప్ప పాత నిబంధన నియమాలు కొత్త నిబంధన కాలానికి వర్తించవు. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా అభిషేకము లేనే లేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. కొత్త నిబంధన అభిషేకానికి గుర్తు పరిశుద్ధాత్ముడు మనలో ఉండమే మనము ప్రత్యేకించబడుట. అభిషేకం అంటే అర్థం ఏంటి? ప్రత్యేకించబడుట, అంతేనా? అభిషేకం అంటే అర్థం ఏంటి చెప్పాలి? ప్రత్యేకించబడుట. ఎలాగ మనం ప్రత్యేకించబడ్డాం కొత్త నిబంధన ప్రకారంగా? అపొస్తలుల కార్యాలు
చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము తీసారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారితో వేరై, అంటే అర్థం ఏంటి? వేరై అనే మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకించబడండి. ఏం చేయబడాలి? ప్రత్యేకించబడండి. లోకము నుండి ప్రత్యేకించబడటమే అభిషేకం. అభిషేకం అంటే ఏంటి చెప్పండి? లోకము నుండి ప్రత్యేకించబడాలి. ఎప్పుడైతే లోకము నుండి ప్రత్యేకించబడి నువ్వు మారు మనసు పొందావో ఏం జరుగుద్ది? కిందకు చదువుదాం జాగ్రత్తగా మాటలు. వేరై నువ్వేం పొందాలి? రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. 3,000 మంది చేర్చబడ్డారట. ఎంతమంది చేర్చబడ్డారు? దేని నుండి వేరయ్యారు? లోకము నుండి వారు వేరు చేయబడ్డారు. లోకము నుండి వేరు చేయబడి ఎప్పుడైతే వారు బాప్తిసం పొందారో ఏం జరిగింది అక్కడ? ఆ మాట పైన చెప్పాడు, జాగ్రత్తగా చూడండి. 38వ వచనం అంటాడు, ఆ పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును ఎవరికే? ఆ 3,000 మందికేనా? కిందకు చదువుదాం. కింద ఏమన్నాడు? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, దూరస్తులు అంటే ఎవరు? మనమే, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో. మీకు అర్థమైంది ఇప్పుడు అభిషేకం ఎవరికి ఉంది? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడు? ప్రత్యేక పరిచాడు. ఇంక ప్రత్యేకంగా ఏం అవసరం లేదు మనకి. అభిషేకంతో మనకు పని లేదు. మనం అనుకుంటాం దేవుడు నన్ను ఇంకా పిలవలేదండి, దేవుడు తన పని కొరకు ఇంకా నన్ను నిలవబెట్టాలి అని మనం అనుకుంటాము. కానీ దేవుడు పిలిచాడు కాబట్టే ఈ లోకము నుండి నేను ప్రత్యేక పరిచాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు కాబట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటాకు రుజువేంటి? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటాకు రుజువేంటి? ఈ ప్రశ్న చాలా మందికి అనుమానాస్పదంగా రకరకాలుగా ఉంది. కొన్ని సంఘాలు అంటారు నువ్వు భాషలు మాట్లాడితేనే నీలో పరిశుద్ధాత్మ ఉందని అర్థం, భాషలు మాట్లాడకపోతే నీలో పరిశుద్ధాత్మ లేదని వాదిస్తూ ఉంటారు చాలామంది. అంతే కదా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాల్లో కేవలం 2 సందర్భాలు మాత్రమే వాళ్ళు భాషలు మాట్లాడారు. ఎన్ని సందర్భాల్లో? ఒకటి ఎక్కడ? పెంతెకొస్తు పండుగ నాడు. రెండవది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటి వద్ద వారు భాషలతో మాట్లాడారు. జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆ 2 సందర్భాలను మనం ఆలోచన చేసినప్పుడు కేవలం 2 సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. దాని గురించి నేను వివరణలోకి వెళ్ళడం లేదు. కానీ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనడానికి రుజువేంటో ఒక మాట మాత్రం నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనడానికి రుజువు, నేను ప్రత్యేకించబడ్డాను, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, బాప్తిసం పొందిన వెంటనే నాలో పరిశుద్ధాత్ముడికి వచ్చాడు అనడానికి రుజువేంటో ఒక మాట మనం చూద్దాము. దేవుని బిడ్డలారా చూద్దామా? రోమాపత్రిక తీసారా? రోమాపత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయమేనా? రోమాపత్రిక ఒక అద్భుతమైన మాట 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా ఆ మాట ఒకసారి చూద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయము వచ్చిన మర్చిపోయినట్టున్నాను. వచ్చినాం కాదు, 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనము అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో
దేవుని ప్రేమ మన హృదయాల్లో ఎప్పుడైతే కుమ్మరించబడిందో దాని అర్థం ఏంటో తెలుసా? నాలో దేవుని ప్రేమ ఉందనుకో, నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని ప్రేమ నాలో ఉంది. తిట్టిన వారిని నేను తిట్టట్లే, కొట్టిన వారిని నేను కొట్టట్లే, నన్ను రకరకాలుగా అనుకున్నా నేను ఎవరి గురించి కూడా ఏమీ మాట్లాడట్లేదు. కారణం ఏంటి? ఎవరి ప్రేమ నాలో ఉంది? దేవుని ప్రేమ నాలో ఉంది. దేవుని ప్రేమ నాలో ఉందంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు చెప్పాలి. నాలు మారిపోతాయి. ఎవరైనా మనల్ని తిడితే కదండి, మన పొరపాటుని సరదాగా కానీ తిట్టినా, కొంతమంది సరదాగా అంటూ ఉంటారు, ఎవరైనా సరదాగా మనల్ని అన్నారనుకోండి, వెంటనే మన రూపం ఎలా మారిపోద్ది అంటే బొమ్మాలిలాగా మారిపోద్ది కదా. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ హృదయంలో ఏమంటో చెప్పండి? దేవుని ప్రేమ, అభిషేకము, తైలాభిషేకము అనగా అర్థం ఏంటి చెప్పండి? తైలాభిషేకం అనగా ప్రత్యేకించబడుట. తైలాభిషేకం అనే మాటకు అర్థం ఏంటి? ప్రత్యేకించబడుట. పరిమళ తైలము, పరిమళ తైలము యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పరిమళ తైలము దేనికి సూచనగా ఉందంటే ప్రత్యేకమైన జీవితానికి సూచనగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మరొక మాట చూసి మనం త్వరగా ముందుకు వెళదాము. ఒక అద్భుతమైన మాట నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూద్దామా? యెషయా గ్రంథము తీసారా? ఒక అద్భుతమైన మాట నేను మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒక ప్రత్యేకతను గురించి లేఖనం ఇక్కడ మాట్లాడుతూ ఉంది. 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు. 5వ అధ్యాయం ఒక దర్శనాన్ని యెషయా చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో యెషయా చూసి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనురాలా చూచిదననుకొంటిని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటను దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తలిగెను గనుక నీ పాపములకు ప్రాయచిత్తమాయెను. అంటే యెషయాను అగ్నితో కాల్చి ఏం చేశాడు? పాపము నుండి ప్రత్యేక పరిచాడు. యెషయా పెదవులను కాల్చి దేవుని సేవకు యెషయాను పిలిచాడు అని లేఖనం చెబుతా ఉంది. అక్కడ అగ్ని, పరిశుద్ధాత్ముడు అగ్నికి సూచనగా కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అగ్ని, పరిశుద్ధాత్మ పాత నిబంధనలో దేనికి సూచనగా కనబడుతుందంటే అభిషేకమునకు సూచనగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, పరిమళ తైలము యొక్క ప్రాముఖ్యత అభిషేకానికి సూచనగా కనబడుతూ ఉంది. అంటే ఆ షోలమిత్ అంటుంది, నా ప్రియుడు ప్రత్యేకత కలిగిన వాడు. దేవుడు ఎవరట? ప్రత్యేకత కలిగిన వాడు. ఆ ప్రత్యేకత కలిగిన దేవుడు మనకేమిచ్చాడు అంటే మీరు కూడా ప్రత్యేకమైన వారిగా ఉండాలి. లోకములో నుండి మీరు ప్రత్యేకపరచబడాలి. నేను ప్రత్యేకమైన దేవుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణు, నా పరిశుద్ధత మీలో ఉండాలి. కాబట్టి మీరు లోకము నుండి ఏం చేయబడాలి? ప్రత్యేక పరచబడాలి. పరిమళ తైలము మా ప్రత్యేకతను చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పరిమళ తైలంలో ఉన్న మరొక అద్భుతమైన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఒకసారి చూద్దామా? మరొక అద్భుతమైన మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమాకాండము 30వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాటే. నిర్గమాకాండము 30వ అధ్యాయము 26వ వచనము నుండి 31 దాకా చదవండి. మీరు 31 ఇప్పుడు చదువుకుందాం. మరియు నీవు ఇది మీ తరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలము అయి మీ తరతరాలు కూడా ఈ ప్రతిష్టాభిషేక తైలమును యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటంటే మీరు ప్రత్యేకమైన వారు. మీ తరతరాలు ఎవరో? మీ తరతరాలు ఎలాంటివి? ప్రత్యేకమైన జనాంగము. మీరు యేసు ప్రభువు
దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకతను గురించి ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సత్యాలు గూర్చి పౌలు ఒక మాట సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొరింథీ పత్రికలో. ఒకసారి చూద్దామా? కొరింథీ పత్రికలో యోధా జాతికి ఇవ్వబడిన ఆ ప్రతిష్టాభిషేక తైలము యొక్క ప్రాముఖ్యతను, యోధా జాతి కొరకు సిద్ధపాటు చేయబడింది. ఎవరి జాతి? యోధా జాతి కొరకు సిద్ధపాటు చేయబడిన ప్రతిష్ట అభిషేక తైలం. ఆ తైలాన్ని క్రొత్త నిబంధనలో ఏ రీతిగా చెప్పబడుతూ ఉందో ఒకసారి చూద్దాము. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. తీసారా? రెండవ పత్రిక మనందరికీ తెలిసిన మాట. 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. సువాసన, పరిమళ తైలములో ఉన్న రెండవ గొప్ప లక్షణము సువాసన. కొంతమంది ఆ సుగంధ ద్రవ్యాలను వాడినప్పుడు చక్కగా మనం అనుకుంటాం, ఫ్లేవర్ చాలా బాగుంది, ఏం బ్రాండ్ ఏంటి అని అడగవా? సెంట్ చాలా బాగుంది, ఏం బ్రాండు? ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ సువాసనను ఏం చేస్తారు? ఇష్టపడతారు కదా. ప్రతి మనిషి కూడా సువాసనను ఇష్టపడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, చాలామంది ఎవరైనా మన ఇంటికి గెస్టులు వస్తున్నారనుకోండి, గెస్టులు వస్తున్నారని మనకు తెలిస్తే, నేను చూశాను కొన్ని కుటుంబాలు, దేవుని బిడ్డలారా, వాళ్ళు వెంటనే చక్కగా రూమ్ స్ప్రేతో కొట్టేస్తారు. ఇల్లంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? పరిమళ వాసనతో నిండిపోతుంది. మంచి అలవాటు అది. మన ఇంటిని ఎప్పుడు కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు ఎప్పుడు కూడా పరిమళ వాసనగానే ఉండాలి. మీకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారా? వాళ్ళ ఇంటిలో ఎప్పుడు చూసినా సెంటు వాసన వస్తానే ఉంటుంది, పరిమళ వాసన. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కొత్త నిబంధన ప్రకారంగా ఆ సువాసన అనే మాటకు అర్థం ఏంటంటే, ఇతరులకు మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసన ఎవరైనా ఏం చేస్తారు? ఇష్టపడతారు. ఎవరైనా ఏం చేస్తారు? కోరుకుంటారు. మనము కూడా ఎలా ఉండాలి అంటే పరిమళ వాసనగా, అంటే మన మాటలు చక్కగా సువాసనగా ఉండాలి. కొంతమంది నోరిప్పారు అనుకోండి, నోరు మూసి కొంప చెప్తుంది అంటాం మనం, అంటే శుభ్రంగా మొహం కట్టుకోకపోవడం, అనేక కారణాలు ఉంటాయి కదా. కొందరు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మనం భరించలేక చెవుల్లో కొంతమంది దూదులు పెట్టుకుంటారు, కొంతమంది ఏమి అనలేక సైలెంట్గా లెగిసి వెళ్ళిపోతారు. అంటే మన మాటలు ఇతరులకు ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. మన క్రియలు ఇతరులకు ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. మన జీవితము ఈ లోకానికి ఎలా ఉండాలి అంటే సువాసనగా ఉండాలి. పరిమళ వాసన మనుషులను ఆకర్షిస్తుంది, అవునా కదా? పరిమళ వాసన ఏం చేస్తుంది? మనుషులను ఆకర్షిస్తుంది. అలాగే నీవు నేను కూడా లోకాన్ని ఆకర్షించాలి అంటూ ఉన్నాడు. ఆ మాట మరలా చదవండి, 15వ వచనం మరలా చదవరా. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మనం ఎలా ఉండాలంటే దేవునికి క్రీస్తు సువాసనగా. ఎవరైతే రక్షణ పొందాలో, ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, నశించిపోతున్న లోకానికి, రక్షింపబడవలసిన లోకానికి క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పండి? పరిమళ వాసనగా, అంటే ఆకర్షణగా ఉండాలి. మన సువాసన వారు అనుభవించి వారు ఎక్కడ రావాలంటే దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు ఆకర్షించాలి అంటే ప్రతి క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి చెప్పండి? పరిమళ వాసన. అంటే రోజు సెంటు రాసుకోండి అని నేను చెప్పట్లేదు సుమా, రోజు సెంటు రాసుకుంటాను నేను చెప్పట్లేదు. కానీ క్రైస్తవ జీవితము అనేకులకు ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలి. అనేకులను ఆకర్షించాలి. మన మాటలు, మన ప్రవర్తన అనేకులను ఆకర్షించాలి. మన జీవితం అనేకులను ప్రోత్సహించాలి. మన జీవితము అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకొని రావాలి తప్ప మన వల్ల దేవునికి నష్టము కలిగించకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండాలి చెప్పండి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? పరిమళ తైలము ధరించిన వాని వలె ఉండాలి.
ప్రభువు కొరకు అనేకులను ఆకర్షించాలని లేఖనం చెబుతా ఉంది. అభిషేక తైలము మొట్టమొదటిది తైలములో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకపరచబడుట. రెండవది సువాసన అనగా ఇతరులను ఆకర్షించుట. మూడవది ఈ అభిషేక తైలములో ఈ పరిమళ తైలములో ఉన్న మూడవ గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? 133వ కీర్తనలు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని. అక్కడ తైలాభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చదవరు ఒకసారి. అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగుళీల అంచుల వరకు. దేనికి గుర్తుగా కనబడుతుంది? ఐక్యత. దేనికి గుర్తుగా కనబడుతుంది? ఐక్యతకు గుర్తుగా కనబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. అంటే దేవుని పిల్లలమైన మనము తైలాభిషేకము పొందాము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఐక్యతను కలిగి ఉన్నాము. తైలాభిషేకము చేయబడ్డాము అనే మాటకు అర్థం ఏంటంటే అనేకులకు మనము సువాసనగా ఉన్నాము. తైలాభిషేకాన్ని పొందాను అనే మాటకు అర్థం ఏంటంటే మనమందరము కూడా ప్రత్యేకించబడ్డాము. తైలాభిషేకము 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంది. పరిమళ తైలం 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదట ప్రత్యేకించబడుట, రెండవది ఇతరులను ఆకర్షించుట, మూడవది ఐక్యత కలిగి ఉండుట. ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని గురించి షోలమితి మాట్లాడుతూ ఉంది. ఎవరిలో ఉన్న గొప్పతనం? ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని గురించి ఏమంటుంది? నీవు పూసుకొను పరిమళ తైలము ఎలాంటిది? సువాసన గలది. పరిమళ తైలం ప్రత్యేకతను చూపిస్తూ ఉంది. పరిమళ తైలము అనేకులను ఆకర్షిస్తూ ఉంది. పరిమళ తైలము ఐక్యతకు సూచనగా ఉంది. దేవుని బిడ్డలారా, ఐక్యత. సంఘాలలో ఏముండాలంటే ఐక్యత. కుటుంబంలో ఉండాలి ఐక్యత. ఐక్యత అనేది ఎంతో గొప్ప భాగ్యమని లేఖనము స్పష్టముగా బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఐక్యత అనే మాటకు పౌలు ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళదాము. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం చదవండి. సహోదరులారా, ఎలా ఉండాలంటే ఐక్యతకు సూచినట్టు ఏకభావముతో మాట్లాడవలననియు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సంఘం ఎలా ఉండాలట? ఏక భావం. అంటే అందరిలో ఒకే భావము ఉండాలి. అందరిలో ఏముండాలి? ఒకే భావం ఉండాలి. ఏకభావము అన్నాడు. రెండవది ఏక తాత్పర్యం. ఏక తాత్పర్యం అంటే ఏదైనా ఒక మాట అంటే అందరి కూడా ఆ మాటలో ఏకీభవించాలి. ఒక మాట ఎవరైనా అంటే ఆ మాటలో అందరూ ఏం చేయాలి? ఏకీభవించాలి. ఒక మాటకు అందరూ ఏం చేయాలి? లోబడాలి. ఒక మాటకు అందరూ ఏం చేయాలి? విధేయత చూపాలి. ఏక తాత్పర్యం. ఆ తాత్పర్యము దేనికి గుర్తుగా కనబడుతుందంటే ఐక్యతకు గుర్తుగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి మనం ఎలా ఉండాలంటే సన్నద్ధులై. ఏ విషయములో? దేవుని కొరకు సంఘం ఎప్పుడూ సిద్ధపడి ఉండాలట. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సన్నిధిలో కార్యాలు చేయడానికి ఎప్పుడు సన్నద్ధులై అంటే ఏమన్నా సిద్ధపడి ఉండాలి. అమ్మ పాట పాడండి అంటే సిద్ధపడలేదండి. ఏం పడలేదంట? పాట పాడమంటే సిద్ధపడలేదండి. వాక్యం చెప్తావా అంటే సిద్ధపడలేదండి. ప్రార్థన చెయ్యంటే ఏమంటావు? సిద్ధపడలేదండి. వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి అంటావా? అంటావా? కానీ సంఘం ఎలా ఉండాలి? ఎప్పుడు సిద్ధముగా, సన్నద్ధులై సిద్ధముగా ఉండాలి. ఎవరి పని కొరకు సిద్ధంగా ఉండాలి? దేవుని పని కొరకు ఎప్పుడు సంఘము సిద్ధముగా ఉండాలి. అది దేనికి గుర్తు? ఐక్యతకు గుర్తు. ఏ పని చేయాలన్నా, ఏ కార్యము చేయాలన్నా, ఎవరికన్నా ఏమైనా ఇవ్వాలి అన్నా సంఘం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. ప్రతి నెల మరి 100 రూపాయలు మీరు ఇవ్వాలి అని చెప్పినప్పుడు చాలా కుటుంబాలు సిద్ధపడి ఇస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళలో ఏముందంటే ఐక్యత.
అదా ఈ నెలలో ఈ నెల ఇంచుమించు 3 కార్యక్రమాలు మనం చేసాం. ఎంతమంది ఎన్ని కార్యక్రమాలు చేసాము? 3 కార్యక్రమాలు చేయగలిగాం. దానికి కారణం ప్రతీ నెల మీరు ఇచ్చే ఆ 100 రూపాయలు. ఆ 100 రూపాయలు ఎంతో విలువైనది. అది దేవుని పనిలో. ఎవరి పనిలో? దేవుని పనిలో మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది. దేవుని కొరకు ఇచ్చే విషయంలో దేవుని బిడ్డలారా, ఆయనకు ఇచ్చిన వారి జీవితం ఎలాగుంటుందని మనం లేఖనము చూసినప్పుడు, ఆయనకి ఇచ్చి చెడిపోయిన వారు అవ్వవారు లేదు. ఆయన అన్నాడు, నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి. సన్నద్ధులై దేవుని పని విషయంలో ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో, దేవుని కొరకు ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు దేవాది దేవుడు. పరిమళ తైలము మన జీవితాల్లో ప్రత్యేకతకు గుర్తుగా కనబడుతూ ఉంది. రెండవది ఆకర్షణకు గుర్తుగా కనబడుతుంది. మూడవది ఐక్యతకు గుర్తుగా కనబడుతూ ఉంది లేఖనములో దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకు వెళితే మరొక మాటను మనం జాగ్రత్తగా చూడాలి. అదే 3వ వచనం అంటాడు, పరమగీతాల్లో 3వ వచనం అంటాడు, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పేరు దేనితో పోల్చబడింది? పరిమళ. అంటే పేరు కూడా ప్రత్యేకత. పేరులో ప్రత్యేకత. దేనిలో ప్రత్యేకత? పేరులో ప్రత్యేకత. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథము 29వ అధ్యాయము ఆ మాట మీ ముందు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము తీసారా? 29వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం ఎన్నో వచనంరా? 23 చదువురా. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరుచుదురు. నా నామము, ఆయన పేరు, ఎవరి పేరు? దేవుని పేరు పరిశుద్ధమైనది. పరిమళ తైలము దేనికి ప్రత్యేకత? దేవుని పేరులో ఏముందట? పరిశుద్ధత. ఎవరి పేరు? దేవుని పేరులో పరిశుద్ధత అంటే ప్రత్యేకత. దేవుని పేరులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పరిశుద్ధమైనది. ఆయన పేరు ఎలాంటిది చెప్పండి? పరిశుద్ధమైనది. ఎవరి పేరు? దేవుని పేరు ఎలాంటిది? పరిశుద్ధమైనది. మన పేరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మన పేరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. పరిశుద్ధమైన పనులు చేసినప్పుడు అంటారు, పలానా రాజు గారు చాలా మంచి పనులు చేస్తున్నాడండి, పలానా సునీల్ గారు చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఆటోమేటిక్గా మన పేరుకి ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధమైన పేరు పెట్టుకోవాలి కాబట్టి పౌలు గారి పేరు పెట్టుకుందామా? అబ్రహాం గారి పేరు పెట్టుకుందామా? దావీదు గారి పేరు పెట్టుకుందామా? యాకోబు గారు ఏ పేరు పెట్టుకున్నంత మాత్రాన మన బ్రతుకేం రాదు? పరిశుద్ధత రాదు. పేరు మార్చుకుంటే పరిశుద్ధత రాదు. నీ బ్రతుకు మార్చుకుంటే నువ్వు ఏ పేరైతే ఉందో అదే పేరు ఎలా మారుతుంది? పరిశుద్ధంగా మారుతుంది. పేరులో పరిశుద్ధత ఉండాలి. మన పేరు ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది అంటే మన జీవితము పరిశుద్ధముగా ఉన్నప్పుడు. అవునా కదా? యోధా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి. కానీ యోధా అని మనం తిట్టుకుంటాం. ఏ యోధా? ఇస్కరియోతు యోధా. మోసగాడు అంటాము, నమ్మక ద్రోహి అంటాము. పేరు మంచిదే, పేరు మంచిదే, గుణం మాత్రం మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేరు అనగా అది ఏ పేరైనా పర్లేదు. నువ్వు వెంకన్న అని పెట్టుకో, లక్ష్మి అని పెట్టుకో, దుర్గా అని పెట్టుకో, ఏ పేరైనా పెట్టుకో, కానీ ఆ పేరును బట్టి నీకేం రావాలి? పరిశుద్ధత రావాలి. పేరు మార్చుకుంటే పరిశుద్ధత రాదు. పేరును బట్టే రూతు అనే పేరు మోయాబు దేశానికి చెందిన పేరు. ఎస్తేరు అనే పేరు ఏ దేశానికి చెందింది చెప్పాలి? మాదియా పారసిక సామ్రాజ్యానికి చెందిన పేరు ఎస్తేరు. ఆ రెండు కూడా దేవునికి సంబంధించిన పేర్లు కావు దేవుని బిడ్డలారు. కానీ ఆ పేర్లకు ఏమొచ్చిందంటే పరిశుద్ధత
వచ్చింది. ఆ పేరుకి ఏమొచ్చిందంటే ప్రత్యేకత వచ్చింది. కాబట్టి నువ్వే పేరు పెట్టుకున్నా మార్చుకోవలసింది పేరు కాదు, కానీ మన క్రియలు మార్చుకోవాలట. ఆ పేరును బట్టి మనకేమి రావాలి అంటే చెప్పాలి, ప్రత్యేకత రావాలి. అందుకనే షోలమిత్ అంటుంది, ఏమంటుంది, నీ పేరు పోయబడిన పరిమళ తైలము. అంటే నీ పేరు చాలా ప్రత్యేకమైనది. ఏమంటుంది, నీ పేరు చాలా ప్రత్యేకమైనది. మరొక మాట చూద్దాము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. తీసారా? ద్వితీయోపదేశ కాండము ఒక అద్భుతమైన మాట మీ ముందు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. 58వ వచనం చదువుదాం. 58. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడిన. ఆయన నామము ఎలాంటిదట? మహిమ గల భీకరమైనది. ఆయన నామం ఎలాంటి చెప్పండి? మహిమ గలది, భీకరమైనది. అంటే ఆయన నామము ఎందుకు మహిమ గలది అంటే ఆయన మహిమ మనందరిలో కనబడతా ఉంది. ఆయన మహిమ సృష్టిలో కనబడతా ఉంది. మా కీర్తనలు అంటాడు 19వ కీర్తనలు అంటాడు మొదటి వచనములో, ఆకాశములు దేవుని మహిమను. దేవుని మహిమ అంటే దేవుని పేరు. ఆకాశము దేవుని మహిమను చూపిస్తూ ఉందంటే ఆ పేరు మహిమపరచబడతా ఉంది. మన పేరు కూడా ఏం చేయాలి? మన పేరు పరిశుద్ధమైనదిగా ఉంటే సరిపోద్దా? అంటే నేను ఏ పాపము చేయట్లేదు, ఏ పని ఏ అన్యాయము చేయట్లేదు, ప్రార్థనకు వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, ప్రార్థనకు వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, కాబట్టి నేను పరిశుద్ధురాలను అంటే సరిపోద్దా? కాదు. పరిశుద్ధమైన నీ పేరు మహిమపరచబడాలి. మహిమపరచబడాలంటే నువ్వు పనులు చేయాలి. ఏ పనులు చేయాలి? దేవుని సన్నిధిలో దేవుడు నీకు అప్పగించిన పనులు చేయాలి. అప్పుడు ఆ పరిశుద్ధమైన పేరుకి ఏమొస్తుంది చెప్పండి? మహిమ కలుగుతుంది. మహిమ కలగాలి అంటే దేవుని సన్నిధిలో మనము పని చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, దేవుని కొరకు ఎవరైతే పని చేస్తారో వారి పేరు ఏం చేస్తుంది? మహిమపరచబడుతుంది. దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం. ఏమని? దేవా మంచి ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ఆయన ఇచ్చిన ఆహారం ఆయన పని, సూర్యుడు ఆయన పని, గాలి ఆయన పని, నీరు ఆయన పని, మనం అనుభవిస్తున్న సమస్తము ఆయన పని. ఆయన చేసిన పనిని బట్టి మనం దేవుడిని ఏం చేస్తున్నాము? మహిమ పరుస్తున్నాం. నీ పేరు కూడా ఏం రావాలి? మహిమ కలగాలి. ఎవరి పేరుకి? మహిమ కలగాలి. చాలామంది అంటారు కానుక ఇచ్చిన పేరు చెప్పొద్దని అంటారు కదా, అంటారు. చాలామంది అంటారు, ఎందుకంటే దేవుడు కుడి చేతి ఇచ్చింది ఎడ చేతికి చెప్పొద్దు అని. నిజమేనా? మరి పౌలు గారు ఎందుకు రాశాడు ఇచ్చిన వాళ్ళ పేర్లు? చెప్పాలి. పౌలు గారు పేర్లు రాశాడా? సహకారుల పేర్లు రాశాడా? మాట్లాడలేదంటే ఎవరని? పరిచారకుల పేర్లు రాశాడా? పనిచేసిన వాళ్ళ పేర్లు రాశాడా లేదా? పనిచేసిన వాళ్ళ పేర్లు రాశాడు, ఇచ్చిన వారి పేర్లు కూడా రాశాడు. యేసు ప్రభు చెప్పిన సందర్భం ఏంటో ఆలోచిస్తే అదే మనకు ఆన్సరు వస్తుంది. ఆ రాధా మనోహర్ దాసులాగా మనం ఆలోచించం కాబట్టి, మనకు జ్ఞానం లేదు కాబట్టి మనకే అర్థం కావట్లేదు. ఇంకా ఆయనకేం అర్థం అవుద్ది కదా? మనకే అర్థం కావట్లే. పౌలు క్లియర్గా రాశాడు. ఎవరైతే తనకు పరిచారం చేశారో, ఎవరైతే సహకారులుగా ఉన్నారో, ఎవరైతే శత్రువులు కూడా ఉన్నారో శత్రువుల పేర్లు కూడా రాశాడు. ఇప్పుడు గమనించాలి, అంటే మన పేరుకు మహిమ కలగాలి ఈ భూమి మీద. మన పేరుకి ఏం కలగాలి? సింగరాజు గారు ఖచ్చితంగా పాట పాడతాడండి అని దేవునికి ఏం కలగాలంటే మహిమ కలాలి. పలానా పరిచర్య అనగానే పలానా వ్యక్తి సునీల్ పరిగెట్టుకుని వస్తాడండి, సురేష్ గారు పరిగెట్టుకుని వస్తాడండి అని మంచి పేరు రావాలి నీకు. నువ్వు దేవుని సన్నిధిలో మహిమపరచబడాలి. నీ పేరుకు మహిమ రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని పనిలో నీ పేరు మహిమ రావాలి. చాలామంది అనుకుంటారు ఎంత మాటలో వాళ్ళ పేరేనా, వాళ్ళ పేరు ఎవరు చేస్తే వాళ్ళ పేరు వస్తుంది, అంతేనా సిస్టర్? ఎవరు పని చేస్తే
వాళ్ళ పేరే వస్తుంది. ఎవరు పని చేస్తే వాళ్ళ పేరు వస్తుంది. దాని అర్థం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన పేరు మహిమపరచబడాలి దేవుని సన్నిధిలో. ఎవరి సన్నిధిలో చెప్పండి? దేవుని సన్నిధిలో మన పేరు మహిమపరచబడాలి అంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోవడమే కాదు, మందిర పనుల్లో మనం పాలు పంపులు పంచుకోవాలి. దేవుని పనిలో మనం సహకారులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. అప్పుడు ఏం కలుగుద్ది అంటే మన పేరుకి ఏం కలుగుద్ది? మహిమ కలుగుతుంది. దేవుడు ఎలాంటి మహిమను పొందుకున్నాడో, ఎలాంటి పరిశుద్ధతను పొందుకున్నాడో అదే మహిమను, అదే పరిశుద్ధతను మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నిజంగా దేవుడు మన పేరును మహిమపరుస్తాడా? దేవుడు మన పేరును పరిశుద్ధపరుస్తాడు అంటే దేవుడు మన పేరును మహిమపరుస్తాడు. దేవుడు పాత నిబంధనలో భక్తుల పేర్లను మహిమపరిచాడు. ఏమన్నాడు అంటే, దావీదు నా హృదయాను సారుడు. దావీదు పేరుని ఏం చేశాడు? హైలైట్ చేశాడు. మోషే నా ఇల్లంతటిలో చేశాడా? మనుషుల పేరుని దేవుడు మహిమపరిచాడా? మహిమపరచడం లేదా? నీ పేరు కూడా మహిమపరచబడాలి దేవుని సన్నిధిలో. నాకెందుకులే, వచ్చాను కదా ఆమెననగానే జంప్. చాలామంది కనపడరు. ఫ్యాన్లా ఆపారా లేదా, లైట్లు ఆపారా లేదా, అయ్యో ఏదైనా పని ఉందా లేదా, ఏదైనా పని చేద్దామని ఎవరో కనపడరు. కానీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఎవరు నా పనిలో మహిమ కలిగిన వారిగా ఉంటారు. ఆరాధనకు రావడం అంటే రావడం వెళ్ళిపోవడమే కాదు, మన పేరు పరిశుద్ధంగా ఉండడమే కాదు, మన పేరు దేవుని సన్నిధిలో మహిమపరచబడాలి. తర్వాత తరాలు మన పేరు గురించి చెప్పుకోవాలి, మన వంశాల గురించి చెప్పుకోవాలి. ఇంకా మా తాతగారు దేవుని సన్నిధిలో ఫలానా పని చేశాడు, మా నాన్నగారు దేవుని పనిలో ఫలానా పని చేశాడు, మా అమ్మ దేవుని పనిలో మంచి పాత్రగా వాడబడింది. నీ పేరు నీ తరాలలో దేవుడు మహిమార్థమై ఉపయోగించబడాలి. నీ వంశము, నీ పేరు దేవుని సంఘములో మహిమార్థముగా వాడబడాలి. కోలమూరు గ్రామమే కాదు, రాష్ట్రములో, దేశంలో నీ పేరు దేవుని మహిమార్థమై వాడబడాలి అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, మన పేరుకి ఏం కలగాలి చెప్పండి? మహిమ కలగాలి అని లేఖనము చెబుతూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళదామా? దానియేలు గారు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు గారు ఏమంటూ ఉన్నాడంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం తీసారా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిట దేవుని నామం వెల్లడదట. యుగయుగాలు ఆయన నామము స్తుతింపబడే. ఆయన పేరుకున్న ప్రత్యేకత అది. ఆయన పేరు పరిశుద్ధుడు, ఆయన పేరు మహిమగలది, ఆయన పేరు స్తుతింపదగినది. నీ పేరు కూడా ఎలా ఉండాలంటే స్తుతింపదగినదిగా ఉండాలి. పరలోకంలో దేవుణ్ణి అనాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. మనం అనుకుంటున్నాం దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి. అమ్మా దేవుని స్తోత్రం. నిద్రపోతున్నావా? దేవుని స్తుతించడమే కాదు, మన పేరు కూడా ఎక్కడ స్తుతింపబడాలి చెప్పండి? ఎక్కడ? పరలోకములో నీ పేరు స్తుతింపబడాలి. వేల మంది సమూహములో, కోటాను కోట్ల ప్రజలలో బలా నమ్మకమైన మరియమ్మ గారు రావాలనాలి, బలా నమ్మకమైన మార్తమ్మ గారు రావాలి, బలా నమ్మకమైన ఎస్తేరు రావాలి, బలా నమ్మకమైన నా కుమారుడు రావాలి అని వేల మందిలో దేవుడు నీ పేరును స్తుతించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముగా ఉండాలి. నీ పేరు పరిశుద్ధముగా నువ్వు బ్రతకాలి. పేరులో చాలా మంది దేవుని పేర్లు, బైబిల్లో పేరుని అంటాం. ఏం పేరంట? నా బొంద. పేరుంది కానీ నీకేం లేదు, పరిశుద్ధత లేదు. ఇంకా మోసగాడిగానే, అన్యాయస్తుడిగానే, దొంగగానే, చెడిపోయిన వ్యక్తిగానే, అపకీర్తి కలిగిన వ్యక్తిగానే బ్రతుకుతూ ఉన్నావు. ప్రపంచంలో గొప్పవాడు అనగానే మనకి ఎవరు కనబడతారంటే అలెగ్జాండర్ గారు కనబడతాడు కదా.
అలెగ్జాండర్ గారు అద్భుతమైన ధైర్యశాలి, యుద్ధ వీరుడు. రాత్రి అనుకునేవాడంట, పలానా ఊరు వెళ్ళి పలానా ఊర్లో మన జెండా పాతేరు కౌరు పెట్టండి, ఒప్పుకున్నారనుకో గొడవ లేదు. సందా సమరమా, సందా సమరమా. అలా యుద్ధం జరుగుతూ ఉంటే ఒక చోట ఒకడు పారిపోతున్నాడట. సరిగ్గా అలెగ్జాండర్ గారు చూశాడు, ఆ నిలబట్టరండి, ఎవడాడు పారిపోతున్నాడు, ఎలా తీసిరండి అండి అన్నాడు. గబగబా వచ్చాడు, ఏ ఊర్రా మీది, మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, ఇదేంటి పారిపోతున్నావు, ఏ సైన్యంలో ఉన్నావు నువ్వు? అలెగ్జాండర్ సైన్యంలో, ప్రపంచ విజేత సైన్యంలో ఉండి దొంగల్లో పారిపోతున్నావు, నీ పేరేంటి అన్నాడట. నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. ఏం పేరు? వెంటనే అలెగ్జాండరు ఆశ్చర్యపోయి, ఓ ఎదవా, నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బతుకన్నా మార్చుకో, యుద్ధం అన్నా చేయి, లేదా పేరన్నా. చాలామంది పేరు మార్చుకుంటారు. మంచి పేరు పెట్టండి అయ్యగారు, మంచి పేరు పెట్టండి, పేరు మార్చుకుంటారు, కానీ వారి పేరుకి తగిన ఘనత రాదు. సంఘములో నీ పేరు ఘనపరచబడాలి, అనేకులు నీ పేరును పొగడాలి, నువ్వు స్తుతింపబడాలి. అది దేవుని కోరిక. రేపొద్దున పరలోకంలో దేవుడు నిన్ను స్తుతిస్తాడు, నిన్ను పొగుడుతాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్పగా ఎంచుతాడు ఆయన. రేపు పరలోకంలో అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ 10 రాజ్యాల మీద నువ్వు రాజుగా ఉండు, ఈ 10 రాజ్యాల మీద నువ్వు రాణిగా ఉండు. దేవుని పేరు ఏ రీతిగా స్తుతింపబడుతూ ఉందో, ఆయన పిల్లలుగా మన పేరు కూడా సంఘములో, సమాజంలో ఘనపరచబడాలి. దేవుని పేరు ఎలాగ మహిమపరచబడుతూ ఉందో, ఆ దేవుని పిల్లలుగా మన పేరు కూడా మన సంఘములో, మన సమాజములో మహిమపరచబడాలి. దేవుని పేరు ఎలాగ పరిశుద్ధతగా ఉందో, మన పేరు కూడా సంఘములో, సమాజములో పరిశుద్ధపరచబడాలి. పరిమళ తైలములో ఏముందంటే పరిశుద్ధత ఉంది, పరిమళ తైలములో మహిమ ఉంది, పరిమళ తైలములో స్తుతి అనగా ఘనత. ఆలోచించాలి దేవుని బిడ్డలారా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. షోలమిత్ అంటా ఉంది, తన ప్రియుడు అనగా ప్రభు యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఏముంటుందంటే, నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ పేరు చాలా గొప్పది, నీ పేరు పరిశుద్ధమైంది, నీ పేరు మహిమ గలది, నీ పేరు స్తుతింపతగింది అని షోలమితి దేవుని యొక్క పేరు గురించి మాట్లాడుతూ ఉంటే, దేవుడు మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు మహిమపరచబడాలి, మీరు కొనియాడబడేగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తిట్టించుకోబడును కదా. ప్రార్థనకు రండమ్మా అనగానే ఏం చేయాలి? తిడితేనే కానీ కొనియాడబడాలి, కొనియాడబడే స్త్రీగా ఉండాలి. దేవుని సంఘములో, దేవుని సమాజంలో అనేకులు నిన్ను కొనియాడాలి, అనేకులు నిన్ను మహిమపరచాలి, అనేకులు నిన్ను ఘనపరచాలి, దేవునికి ఘనమైన పాత్రగా ఉండాలని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, పేరులో ఉన్న ప్రత్యేకత. మనం ఇంకా ముందుకు వెళ్దామా? కొత్త నిబంధనలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఒక పేరు గురించి మనము చూద్దాము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు, చదవండి మాట. ఈ నామముననే, ఈ నామము వల్లనే మనము రక్షణ పొందవలెను అనగా ప్రభు నామము రక్షణ ఇచ్చేది. ప్రభు నామంలో ఏమని చెప్పండి? ప్రభు నామంలో ఏముంది? రక్షణ. ఆయన నామంలో ఏముంది? రక్షణ ఉంది. ఆయన నామములో క్షమాపణ ఉంది, ఆయన నామములో విడుదల ఉంది. ప్రభు నామము యేసు అనగానే రక్షకుడు, విమోచకుడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు. ఆయన నామంలో ఎంత గొప్ప ఘనత ఉందో చూడండి. మనము కూడా మన పేరు చెప్పగానే మనము కూడా అనేకులను దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలి. ప్రభు అనగానే రక్షకుడు, రక్షకుడైన ప్రభువు నామము ఎలాంటి రక్షణ ఇస్తూ ఉందో, ఆయన నామాన్ని ధరించుకున్న మనము కూడా అనేకులను రక్షణలోకి ఏం చేయాలి? నడిపించాలి. అనేకులను రక్షణలోనికి నడిపించాలి. మనం ఎవరి నామాన్ని ధరించుకున్నాం చెప్పండి? ఏ నామాన్ని? ప్రభువు నామాన్ని
ధరించుకున్నాం. ప్రభు శిరస్సు అయితే మనం ఎవరమో అవయవాలం. అంటే మన పేరేమిటి? ప్రభు. మన పేరు యేసుక్రీస్తు. ఆయన నామాన్ని ధరించుకున్న మనం ఏం చేయాలంటే అనేకులను రక్షణలోనికి నడిపించాలి. ఆదివారం ఎంతమంది తీసుకొస్తున్నాను? ప్రతి ఆదివారం ఎంతమందిని తీసుకొస్తున్నావు? రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఎంతమందికి నువ్వు రక్షణ సువార్త చెప్తున్నావు? ఏ నామాన్ని ధరించుకున్నావు నువ్వు? రక్షకుడైన ప్రభు నామాన్ని ధరించుకున్న మనము, రక్షకుడైన యేసునామాన్ని ధరించుకున్న మనము మనం ఏం చేయాలి? అనేకులను ఏం చేయాలి? రక్షణలోనికి చెప్పండి నడిపించాలి. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. పరిమళ తైలములు ఏముందంటే ఆ పేరులో పరిశుద్ధత ఉంది. మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పేరులో మహిమ ఉంది. మనము కూడా మన పేరుకి ఏం తేవాలి? మహిమ తేవాలి. ఆ పేరులో ఏముంది? మూడవది ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, స్తుతి. మన పేరు స్తుతించబడాలి. ఆయన పేరులో ఏముంది? రక్షణ. మనము కూడా అనేకులను రక్షణలోనికి నడిపించాలి. కిందకి చదివితే అంటాడు పరమగీతాలు 3వ అధ్యాయం కిందకి, కన్యకులు నిన్ను ప్రేమించెదరు. ముగింపులకు వెళ్ళిపోతున్నాను. కన్యక పార్దినోస్ అనే పదం వాడబడింది గ్రీకులో. కన్యక అనగా పవిత్రురాలు, పరిశుద్ధురాలు. కన్యక ఎవరికి సాదృశ్యంగా కనబడుతుందంటే ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కన్యక సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, కన్యక ఎవరికి సాదృశ్యం కనబడుతూ ఉంది? ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము తీసారా? 34వ వచనం చదువుదామా? 7వ అధ్యాయము 34వ వచనం. అటువలనే పెండ్లు కాని స్త్రీయు కన్యకయు తాను శరీరమందు ఆత్మయందు పవిత్రురాలయుటకు ప్రభు విషయమై కార్యములు గురించి చిందించుదురు గాని. కన్యక అనగా దేవుని బిడ్డలారా పెండ్లి కాని వారు, పవిత్రురాలు. కన్యక అనే మాటకు బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటి? కన్యక అనగా పవిత్రురాలు, పెళ్ళి కాని బిడ్డ. కన్యక పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఈ కన్యక ఎవరికి సాదృశ్యంగా కనబడుతూ ఉందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కన్యక అనే మాటకు అర్థం చెప్పాను. ఇప్పుడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది? 2వ పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము తీసారా? 2వ వచనం చదవండి. దేవాసక్తితో ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము. కన్యక అనగా ఎవరంటే సంఘము. కన్యక అంటే ఎవరు చెప్పండి? సంఘం. కన్యకలు నిన్ను ప్రేమించుచూ ఉన్నారు అనే మాటకు అర్థం ఏంటి? సంఘము ప్రియుడైన ప్రభువుని ప్రేమిస్తూ ఉంది. కన్యకనగా సంఘం. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి అదే కొరింథీ పత్రిక 16వ అధ్యాయములో చాలా బాగా వివరించాడు. 16వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఎవడైనను ఆ ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవడైనాను అంటే సంఘంలో ఎవరైనా సరే ఎవరు ప్రేమించాలి? కన్యకలు నిన్ను ప్రేమించుదురుగాక. అంటే ఎవరిని ప్రేమించాలి? కన్యకైన సంఘము ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి. సంఘం ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి. అందరూ కుడి చేయి గుండెల మీద పెట్టుకోండి. నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. అందరూ ఎట్టండి. మీ కుడి చెయ్య ఎక్కడ పెట్టాలి? రైట్ సైడ్. ఎందుకు పెట్టాలి? ఎక్కడ ఎందుకు పెట్టాలి చెప్పాలి? ఇక్కడ ఏముంది? గుండె ఉంది. ఇక్కడ పెట్టి నేను ప్రభువును ప్రేమించుతున్నాను చెప్పండి. పక్కలు చెప్పండి. నిజంగా ప్రేమిస్తున్నారా?
ప్రభువును ప్రేమించినప్పుడు ఆ ప్రభు సన్నిధికి మనం ఏదేవాలంటే ప్రాధాన్యత ఇవ్వాలి. కన్యక అనగా సంఘము ప్రభువును ప్రేమించాలి. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. సంఘము ప్రభువును ప్రేమించాలి. ప్రేమించిన వాడిని ఏమన్నాడు? ప్రేమించిన వారితో ఏం చెప్పాలి తెలుసా? మరణాత అనాలట. ఏమనాలి? ప్రేమించిన వారితో. ఎవరినే? ప్రభువుని ప్రేమించిన వారితో ఏమనాలి? మరణాత అంటే ఒరే నువ్వు ప్రభువును ప్రేమించట్లేదు, ప్రభువు త్వరగా, అది మరణాత అప్పుడు చెప్పాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రభువుని ప్రేమింపన వాడు శపింపబడును, సమయానికి మందిరానికి రానివాడు అనండి, అనాలి. సమయానికి మందిరానికి రానివాడు. నేను అనట్లేదే, దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రేమించేవాడు సమయానికి వస్తాడు. అంతేనా రత్నం? ప్రభువుని ప్రేమించేవాడు ఎలాగొస్తాడు? సమయానికి వస్తాడు. ప్రభువుని ప్రేమింపనవాడు లేటుగా వస్తాడు. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో, 500కు పెట్టి డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చింటే ఆయనకు వస్తావా, నేను నీకు ఇస్తాను అపాయింట్మెంట్ అంటావా? నేనేం చెప్పాలి కుమారమ్మ గారు? డాక్టర్ ఇచ్చే టైంకి మనం వెళ్తామా, మనం ఇచ్చే సమయానికి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్కి ఇచ్చిన విలువ ప్రభువుకి ఇవ్వలేకపోతున్నావా? ఉద్యోగానికి ఇచ్చిన విలువ, వ్యాపారానికి ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వలేకపోతున్నాం మనం? ప్రభువుకి. నిజంగా బలహీనత ఉండి ఒంట్లో బాగోలేకపోయి పరిస్థితులు అనుకూలంగా లేకపోయి రాకపోతే పర్వాలేదు, కానీ అన్నీ బాగుండి రాకపోతే వాక్యం అంటుంది ప్రభువుని ప్రేమింపనివాడు శపించబడును గాక. ప్రభువుని ప్రేమింపనివాడు శపింపబడును గాక. ఎందుకంటే ప్రభువుని ప్రేమించాలి సంఘం. ఎవరు ప్రేమించాలి? కన్యకలు నిన్ను ప్రేమించుదురు గాక. సంఘం ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి అంటే ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఆ మాట చదువుకుని మనం ముగింపులకు వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికి ఏం కలుగుద్దట? కృప కలుగునుగాక. నువ్వు దీవించబడతావు, ఫలిస్తావు, ఆశీర్వించబడతావు. ఈ జీవన పోరాటంలో కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు, భయానక పరిస్థితులు ఎన్ని రకాలు వచ్చినా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మానకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో ఏమిస్తాడంటే కృపనిస్తాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. మనందరి జీవితాలను దేవుడు స్థిరపరచి బలపరుచును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.